వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. మనము డైలీ కరెంట్ అఫైర్స్ను వచ్చే అంశాలను వారానికి ఒకసారి వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. డైలీ కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని జనరల్ స్టడీస్తో లింకప్ చేసుకుని వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో అనేది డిఎస్సి వారికి మరియు ఆర్పిఎఫ్ ఏమిటండి డిఎస్సి వారికి మరియు ఆర్పిఎఫ్ వారికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం. ఎందుకంటే డిఎస్సి వారికి కరెంట్ అఫైర్స్ మరియు స్టాక్ జీకే ఎక్కువగా అడుగుతారండి. కరెంట్ అఫైర్స్ మరియు స్టాక్ జీకే అందుకోసమనేసి డిఎస్సి వారిని అట్లాగే ఆర్పిఎఫ్ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని రూపొందిస్తాను. అట్లాగే ఆల్ కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్న వారికి కూడా ఇది ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. ఒకటోది వచ్చేసి ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 2వ స్థానం. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 2వ స్థానం సాధించిందండి. ఈ పోటీలు ఎక్కడ నిర్వహించారంటే కజకిస్తాన్ రాజధాని ఆస్తానా అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నిర్వహించారంటే కజకిస్తాన్. ఈ దేశ పేరు గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఆస్తానా ఇక్కడ ఈ యొక్క పోటీలను నిర్వహించారండి. భారత్ వచ్చేసి 2వ స్థానం అండి. 12 స్వర్ణాలు సాధించిందండి. 12 స్వర్ణాలు అట్లాగే 14 రజతాలు అట్లాగే 17 కాంస్యాలు సాధించిందండి. 17 కాంస్యాలు సాధించిందండి. ఈ డిజిట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. 12, 14, 17 ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్ ఆస్తానా. నెక్స్ట్ వచ్చేసి 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా. 18వ స్పీకర్గా ఓం బిర్లా నియమించబడ్డారండి. ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఏ రాష్ట్రం అండి? రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వారు. ఈయన రాజస్థాన్ నుంచి కోట కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించారండి. ఎక్కడంటే కోట కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఎక్కడుందంటే రాజస్థాన్ రాష్ట్రం. ఈ పదవికి ఎన్నిక జరగడం ఇదే తొలిసారండి. ఈ యొక్క స్పీకర్ పదవికి 48 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరగడం ఇదే తొలిసారండి. ఈయన 17వ లోక్సభ కాలాల్లో 2019, 17వ లోక్సభ కాలాల్లో 2019, 24 మధ్య కాలాల్లో స్పీకర్గా పనిచేశారండి. ఇప్పుడండి 2019 to 24 మధ్య కాలాల్లో స్పీకర్గా పనిచేశారు. ఇక్కడ ప్రశ్నలు ఎట్లా అడుగుతాడంటే ఈ మధ్య కాలంలో 18వ లోక్సభ స్పీకర్గా ఎవరు నియమించబడ్డారంటే ఓం బిర్లా. అట్లాగే ఈయన ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారంటే రాజస్థాన్. అలాగే ఈయన ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే కోట అండి. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి అంశాలను. ఈయన ముజువాని ఓటుతో ఏమిటండి ముజువాని ఓటు పద్ధతిలో ఓం బిర్లా తన ప్రత్యర్థి అయినటువంటి సురేష్ పై విజయం సాధించారండి. ఆయన పేరు వచ్చేసి సురేష్. ఈయనపై ముజువాని ఓటుతో విజయం సాధించారు. నెక్స్ట్ వచ్చేసి రక్షణ వ్యవస్థకు మైక్రోవేవ్ కవచం. రాడార్ సిగ్నల్కు అందకుండా ఉండడంతో పాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్ కవచంలా
పనిచేసే సాంకేతికతను రక్షణ పరిశోధన సంస్థ అయినటువంటి డిఆర్డిఓ రూపొందించిందండి. 2024 జూన్ 26న భారతీయ నౌకాదళానికి అందజేసింది. ఎవరికైనా అందజేసింది? భారతీయ నౌకాదళానికి అందజేసిందండి. మధ్య శ్రేణి మైక్రోవేవ్ అబ్స్కర్యూయెంట్ షాప్ రాకెట్ అనే ఈ వ్యవస్థను డిఆర్డిఓ జోధ్పూర్ యూనిట్ రూపొందించిందండి. ఎవరు రూపొందించారంటే జోధ్పూర్ యూనిట్ రూపొందించింది. అయితే డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడ్డదంటే 1958. డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడిందంటే 1958. ఇది స్టాక్ జీకే అండి. డిఎస్ఏ వారికి ప్రత్యేకంగా, అట్లాగే ఆర్పిఎఫ్ వారికి ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం. డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ కామంత్ అండి. డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఎవరంటే సమీర్ కామంత్. నెక్స్ట్ వచ్చేసి అరుంధతి రాయ్కు ఫిన్టెక్ పురస్కారం. నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకు గాను ఫిన్టెక్ పురస్కారం లభించిందండి. నిస్సంకోచంగా నిజాలను వెల్లడించే రచనలకు గాను ఈ యొక్క ఫిన్టెక్ పురస్కారం లభించిందండి. అక్టోబర్ 10న ఈ యొక్క అవార్డును అందజేయనున్నారు. ఎప్పుడంటే అక్టోబర్ 10న ఈ యొక్క అవార్డును అందజేయనున్నారు. ఇంగ్లీష్ పిన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించబడిందండి. ఇంగ్లీష్ పిన్ అనే స్వచ్ఛంద సంస్థ 2009లో స్థాపించబడిందండి. ఈ పురస్కారాన్ని భావ ప్రకటనకు స్వేచ్ఛకు ప్రతీకగా అందిస్తారండి. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రతీకగా అందిస్తారు. ఎప్పుడు స్థాపించబడిందంటే 2009లో స్థాపించబడింది. నోబెల్ గ్రహీత నాటక రచయిత హరోల్డ్ పెంటర్ జ్ఞాపకార్థంగా అందజేస్తున్నారండి. నోబెల్ గ్రహీత అయినటువంటి ఆయన పేరు హరోల్డ్ పెంటర్. ఎవరండి? హరోల్డ్ పెంటర్. ఈయన జ్ఞాపకార్థంగా ఈ యొక్క అవార్డును అందజేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం. 70 ఏళ్ళు పైబడిన పౌరులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ఉచిత చికిత్స అందించబడుతుందని భారత రాష్ట్రపతి ముర్ము ప్రకటించారండి. 70 ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా ఉచిత చికిత్స అందించబడుతుందని భారత రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు ప్రకటించారు. ద్వితీయ తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలకు గాను ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల ఆరోగ్య రక్షణ అందించబడుతుందండి. ద్వితీయ తృతీయ ఆరోగ్య సేవలకు గాను సంవత్సరానికి 5 లక్షలండి. సంవత్సరానికి 5 లక్షలు ఆరోగ్య రక్షణ అందించబడుతుందండి. ఆరోగ్య రక్షణ అందించబడుతుంది. ఎంతంటే 5 లక్షలండి. 2024 మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేశారండి. 2024 మధ్యంతర బడ్జెట్లో అంగన్వాడీలకు మరియు ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేశారండి. దీనికి ఆ మధ్యంతర బడ్జెట్లో 7,500 కోట్లు కేటాయించారండి. 7,500 కోట్లు కేటాయించారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 5 లక్షల మందికి ఎంతంటే 5 లక్షల ఆరోగ్య రక్షణ. అట్లాగే ఎంత బడ్జెట్ అంటే 7,500 కోట్లు. ఈ బడ్జెట్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనని కూడా అంటారండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఏబి పిఎంజేఏవై. ఆయుష్మాన్ భారత్ ఈ పథకాన్ని 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో, ఎప్పుడంటే 2018
2019 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో జాతీయ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందండి. ఎప్పుడంటే 2018-19లో ప్రకటించింది. నెక్స్ట్ వచ్చేసి దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం. 2007లో మొదటిసారి భారత్ T20 గెలిచిందండి. ఎప్పుడంటే 2007లో మొట్టమొదటిసారిగా భారత్ T20 గెలిచిందండి. ఆ తర్వాత రెండవ T20 2024లో గెలవటం జరిగింది. 2007, 2024 రెండు T20లు ప్రపంచ కప్ విజయాల్లో భాగస్వామి అయినటువంటి క్రికెటర్గా రోహిత్ శర్మ నిలిచాడండి. 2007 మరియు 2024లో క్రికెట్లో భాగస్వామి అయిన క్రికెటర్లుగా ఎవరంటే రోహిత్ శర్మ నిలిచాడండి. ఫైనల్ మ్యాచ్ వచ్చేసి బార్బడోస్లో జరిగిందండి. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే బార్బడోస్లో జరిగింది. T20 ప్రపంచ కప్లను ఇంగ్లాండ్ 2 సార్లు అట్లాగే వెస్టిండీస్ 2 సార్లు గెలుచుకుందండి. భారత్తో పాటుగా ఇంగ్లాండ్ 2 సార్లు అండి. ఇంగ్లాండ్ దేశం 2 సార్లు అట్లాగే వెస్టిండీస్ కూడా 2 సార్లు గెలుచుకుందండి. ఈ జాబితాలో భారత్ కూడా నిలిచిందండి. ఇంగ్లాండ్ 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు అండి. లేటెస్ట్గా భారత్ కూడా 2 సార్లు గెలిచిన దేశంగా నిలిచిందండి. ఇవి మీరు గుర్తుపెట్టుకుని లేటెస్ట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ కాబట్టి నెక్స్ట్ జరగబోయే పరీక్షల్లో ప్రశ్నలు అడగటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యుతోరి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన జపాన్. యుతోరి విద్యా విధానాన్ని జపాన్ దేశం ప్రవేశపెట్టిందండి. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా ఉండాలనే ఆలోచనలతో ఈ యొక్క యుతోరి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందండి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి కూడా గురి కాకూడదనే ఉద్దేశంతో యుతోరి విధానాన్ని జపాన్ దేశం ప్రవేశపెట్టిందండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఇండియా చైర్మన్ గా చల్లా శ్రీనివాస్ శెట్టి నియమితులయ్యారండి. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో హిందీ వినియోగ విస్తరణ. ఐక్యరాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించేందుకు హిందీ యాజ్ యుఎన్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏమిటండి హిందీ యాజ్ యుఎన్ ప్రాజెక్ట్ కోసం USD 11,69,746 అందించిందండి. 11,69,746 అందించిందండి. హిందీ యాజ్ యుఎన్ ప్రాజెక్టు 2018లో ప్రారంభించబడిందండి. హిందీ యాజ్ యుఎన్ ప్రాజెక్టు 2018లో ప్రారంభించబడింది. సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడంటే 2018లో ప్రారంభించబడింది. దీని లక్ష్యం ఏమిటంటే హిందీ భాషలో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రజా వ్యాప్తిని మెరుగుపరచడం. ఏమిటండి హిందీ భాషలో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రజా వ్యాప్తిని మెరుగుపరచడం ఇది దీని యొక్క లక్ష్యం అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హిందీ భాషకు సంబంధించి స్టాక్ జీకే ఒకసారి చూద్దామండి. భారత రాజ్యాంగంలోని 22వ భాగాల్లో 393 నుంచి 395 అధికరణలు టైటిల్ను హిందీలో రాజ్యాంగ తర్జుమా అని పేర్కొన్నాయండి.
టైటిల్ను హిందీలో రాజ్యాంగ తర్జుమా అని పేర్కొన్నాయి. ఆ భాగం వచ్చేసి 22, 393 నుంచి 395 అధికరణలు. అదేవిధంగా అధికార భాషలను గూర్చి 17వ భాగాల్లో 343 నుంచి 351 అధికరణలు తెలియజేస్తున్నాయండి. 343 నుంచి 351 అధికరణలు అధికార భాషల గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జూలై 3, 4 తేదీల్లో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం జరగనుందండి. ఈ జరగబోయే సమావేశానికి భారతదేశం నుంచి ప్రధానమంత్రి హాజరు కావాల్సి ఉందండి. ఆయన కొన్ని కారణాలతో వెళ్ళడం లేదండి. ఆయన తరపున విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారండి. విదేశాంగ మంత్రి అయినటువంటి జయశంకర్ యొక్క సమావేశానికి పాల్గొనున్నారు. ప్రస్తుత కజకిస్తాన్ అధ్యక్ష హోదాలో ఈ యొక్క సమావేశం జరగనుందండి. కజకిస్తాన్ యొక్క దేశ అధ్యక్ష హోదాలో ఈ యొక్క సమావేశం జరగనుంది. ఎస్సీఓ ఎప్పుడు ఏర్పడిందంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 1996లో ఏర్పడిందండి. సంవత్సరం గుర్తుపెట్టుకోండి, 1996వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ ఏమిటండి, చైనా మరియు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్ మరియు రష్యా, తజికిస్తాన్ వీటిచే ప్రథమంగా ప్రారంభించబడిందండి. తజికిస్తాన్. ఉజ్బెకిస్తాన్ 2001లో ఇందులోకి చేరడం జరిగింది. ఉజ్బెకిస్తాన్ 2001లో చేరడం జరిగింది. అట్లాగే భారత్ మరియు పాకిస్తాన్ 2017లో చేరడం జరిగింది. భారత్ మరియు పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా 2017లో చేరడం జరిగింది. అట్లాగే ఇరాన్ 2023లో చేరాయండి. ఇరాన్ దేశం 2023లో చేరాయండి. దీని శాశ్వత సచివాలయం వచ్చేసి చైనాలో ఉందండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శాశ్వత సచివాలయం బీజింగ్లో ఉందండి. ఎక్కడంటే బీజింగ్, చైనాలోని బీజింగ్లో ఉందండి. ఇది దీని యొక్క స్టాక్ జీకే అండి. డిఎస్ఏ వారిని అట్లాగే ఆర్పిఎఫ్ వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్టాక్ జీకే కూడా మీకు అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కాఫీని ప్రశంసించారండి. ప్రధానమంత్రి మన్ కీ బాత్లో కాఫీని ప్రశంసించారండి. అల్లూరు సీతారామ జిల్లా పండే అరకు కాఫీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారండి. 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి మన్ కీ బాత్లో దీని గురించి మాట్లాడారు. అరకు కాఫీ గురించి తొలిసారిగా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క కాఫీ గురించి మాట్లాడారు. అయితే కాఫీకి సంబంధించి జీకే ఒకసారి చూద్దామండి. స్టాక్ జీకే. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రథమ స్థానం అండి. కాఫీ ఉత్పత్తిలో ఏ దేశం అండి? బ్రెజిల్ ప్రథమ స్థానం అండి. తర్వాత స్థానంలో వియత్నాం నిలిచిందండి. బ్రెజిల్ ఫస్ట్ ప్లేస్ అయితే తర్వాత స్థానాల్లో
వియత్నాం నిలిచిందండి. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక ప్రథమ స్థానం అండి. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానం అండి. దాని తర్వాత స్థానం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నిలిచాయండి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నిలిచాయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక అండి, సెకండ్ ప్లేస్ వచ్చేసి కేరళ, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నిలిచాయండి. కాఫీ పంటకు సంబంధించి 25-28 ఉష్ణోగ్రత ఉండాలండి. కాఫీ పంట పండించాలంటే ఎంతంటే 25 నుంచి 28 ఉష్ణోగ్రత ఉండాలండి. అలాగే ఎండిన బంకమట్టి నేలలు, అలాగే కాల్షియం, ఇనుమ అధిక మొత్తంలో ఉన్న నేలలు అనుకూలమైనవండి. కాఫీ పంట పండించాలంటే ఏ నేలలు అనుకూలమైనవంటే ఎండిన బంకమట్టి నేలలండి, ఎండిన బంకమట్టి నేలలు, అట్లాగే కాల్షియం, ఇనుము అధిక మొత్తంలో ఉన్న నేలలండి. కాల్షియం మరియు ఇనుము అధిక మొత్తంలో ఉన్న నేలలు ఈ యొక్క కాఫీ పంటకు అనుకూలమైన నేలలండి. కాఫీ పరిశోధన కేంద్రం వచ్చేసి చిక్మంగళూరు. కాఫీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే చిక్మంగళూరులో ఉందండి. చిక్మంగళూరు ఇది కర్ణాటక రాష్ట్రాల్లో ఉందండి. కర్ణాటక. మనం న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జీకేతో అట్లాగే జనరల్ స్టడీస్తో లింకప్ చేసి ఎన్నో అంశాలను మేము చెప్తున్నాం. దయచేసి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి. నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారండి. ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారండి. మొక్కలు చెట్లు టాపిక్ వచ్చింది కాబట్టి స్టాక్ జీకే ఒకసారి చూద్దామండి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారండి. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారండి. 2012లో తొలిసారిగా యునెస్కో తీర్మానించిందండి ఈ యొక్క మార్చి 21న అటవీ దినోత్సవం జరుపుకోవాలనేసి యునెస్కో 2012లో తీర్మానించిందండి. ఇయర్ గుర్తుపెట్టుకోండి. 2012లో యునెస్కో తీర్మానించింది మార్చి 21 అటవీ దినోత్సవం. అట్లాగే ఎప్పుడు తీర్మానం చేయబడ్డదంటే 2012లో తీర్మానం చేయబడ్డది. ఎవరంటే యునెస్కో తీర్మానించిందండి. 2013లో తొలిసారిగా ఈ యొక్క మార్చి 21ను అటవీ దినోత్సవంగా జరుపుకున్నారండి. 2013లో తొలిసారిగా మార్చి 21న అటవీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. 2012లో తీర్మానం చేయబడ్డదండి. 2013 నుంచి కూడా మార్చి 21ని అటవీ దినోత్సవంగా జరుపుకున్నారు. అయితే యునెస్కో గురించి ఒకసారి చూద్దాం. యునెస్కో విస్తరించగా యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్
యుఎన్ఈఎస్సిఓ యునెస్కో దీన్ని విస్తరించగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ అనేది యుఎన్ఓ చేత ప్రత్యక్ష సంస్థగా గుర్తించబడిందండి. యుఎన్ఓ చేత ఈ యొక్క సంస్థ గుర్తించబడిందండి. మొట్టమొదటిసారిగా 1946లో ఏర్పాటు చేయబడిందండి. ఇయర్ వచ్చేసి 1946లో ఈ యొక్క యునెస్కో సంస్థ ఏర్పాటు చేయబడిందండి. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి పారిస్ అండి, పారిస్. ఈ స్టాక్ జీక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. న్యూస్లో వచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం స్టాక్ జీక్ చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చే పరీక్షలో ఇలాంటివే మీకు ప్రశ్నలుగా రావటం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది నియమించబడ్డారండి. ఈయన స్వస్థలం వచ్చేసి మధ్యప్రదేశ్. అయితే భారత రక్షణ దళాలకు ప్రధాన అధికారి ఎవరంటే రాష్ట్రపతి అండి. త్రివిధ దళ అధిపతి ఎవరంటే త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి. నేవీ, ఎయిర్ ఫోర్స్, అట్లాగే ఆర్మీ, ఈ మూడింటికి కూడా దళపతి ఎవరంటే రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి ఎవరండి? ద్రౌపది ముర్ము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎన్నో చీఫ్ గాని కూడా అడగవచ్చండి. 30వ చీఫ్గా. అట్లాగే ఆయన స్వస్థలం వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ఇప్పుడు మనం స్టాక్ జీకే ఒకసారి చూద్దామండి. ఆర్మీ డే, సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 15 అండి. జనవరి 15 ఆర్మీ డేగా జరుపుకుంటారండి, జనవరి 15. అట్లాగే నౌకదళ దినోత్సవం, నౌకదళ దినోత్సవం ఎప్పుడంటే డిసెంబర్ 4న జరుపుకుంటారండి. డిసెంబర్ 4న నౌకదళ దినోత్సవంగా జరుపుకుంటారు. అట్లాగే వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8న జరుపుకుంటారండి. వైమానిక దళ దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 8న జరుపుకుంటారండి. ఈ యొక్క డేట్లను గుర్తుపెట్టుకోండి. జనవరి 15 ఆర్మీ డే, అట్లాగా నౌకదళ దినోత్సవం డిసెంబర్ 4, వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 8. ఈ 3 డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత జరగబోయే డిఎస్ఏ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏ పోటీ పరీక్షలకైనా సరే ఇందులో నుంచి ప్రశ్నలు రావటం జరుగుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడుందంటే డెహ్రాడూన్లో ఉందండి. మిలిటరీ అకాడమీ ఎక్కడుందంటే డెహ్రాడూన్లో ఉంది. దీని యొక్క జీకే మరియు స్టాక్ అండి. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఎప్పుడంటే 2015 జూలై 1న ప్రారంభించబడిందండి. ఇది మీరు డేట్ని గుర్తుపెట్టుకోండి. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఏ సంవత్సరాల్లో ప్రారంభించబడిందని మీకు అడుగుతుంటారు. 2015 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విక్రమ్ మిస్ట్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమించబడ్డారండి. విక్రమ్ మిస్ట్రీ విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమించబడ్డారు. నెక్స్ట్ వచ్చేసి కామన్వెల్త్ కథానికల పోటీలో సంజన్ ఠాకూర్కు ప్రథమ స్థానం లభించిందండి. ఈమెది వచ్చేసి ముంబై అండి. ఎవరండి? సంజనా ఠాకూర్ వచ్చేసి ముంబైకి చెందినటువంటి వారు. ముంబై. ఈమెకు ప్రథమ బహుమతి గెలుచుకున్నారండి. ఆమెకు వచ్చేసి 5,000 పౌండ్ల నగదు లభిస్తుందండి. 5,000 పౌండ్ల నగదు లభిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి
నిర్మాణ్ పోర్టల్ యాప్ అండి. నిర్మాణ్ పోర్టల్ యాప్ సివిల్ సర్వీసులో పరీక్షల కోసం సమాయత్తమయ్యే అభ్యర్థుల కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఈ యొక్క పోర్టల్ను ప్రారంభించారండి. నిర్మాణ్ పోర్టల్ ఈ యొక్క పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే కిషన్ రెడ్డి. బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ప్రారంభించారండి. సివిల్ సర్వీసుల పరీక్షల కోసం సమాయత్తమయ్యే అభ్యర్థుల కోసం ఈ యొక్క పోర్టల్ని ప్రారంభించారండి. మిషన్ కర్మయోగి పథకానికి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేశారండి. మిషన్ కర్మయోగి ఈ పథకానికి అనుసంధానం చేసి ఈ యొక్క నిర్మాణ్ పోర్టల్ యాప్ని ప్రారంభించడం జరిగిందండి. ఇందులో భాగంగా ప్రిలిమ్స్ లో పాస్ అయిన వారికి 1,00,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని అందిస్తారండి. ఎంతంటే 1,00,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఎవరికంటే ప్రిలిమ్స్ లో యూపీఎస్సి ప్రిలిమ్స్ లో పాస్ అయిన వారికి ఈ యొక్క 1,00,000 రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసి దేశంలో 2024 జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమలండి. జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమలు చేయబోతున్నాయండి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానాల్లో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ భారతీయ న్యాయ సంహితగా పేర్కొన్నారండి. భారతీయ న్యాయ సంహిత. అట్లాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానాల్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీని స్థానాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఏమిటండి? భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ఇలా మార్పు చేయబడిందండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో భారతీయ సాక్ష్య అధినియం అండి. భారతీయ సాక్ష్య అధినియం. ఇలా చట్టాలు మార్పు చేయబడ్డాయండి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఎలా మారిందంటే భారతీయ న్యాయ సంహితగా మారిందండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా మారిందండి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం ఇట్లా మార్పు చేయబడ్డాయండి. ఈ చట్టాలు ఎప్పటి నుంచి అంటే జూలై 1 నుంచి అమలు చేయబడతాయండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా రవి అగర్వాల్ నియమించబడ్డారండి. ప్రత్యక్ష పన్ను అంటే పన్ను యొక్క తొలి మరియు తుది భారాన్ని ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారండి. ప్రత్యక్ష పన్ను అంటే ఏమిటంటే పన్ను యొక్క తొలి మరియు తుది భారాన్ని ఒకే వ్యక్తి భరిస్తే దానిని ప్రత్యక్ష పన్ను అని పిలుస్తారండి. అంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేదండి. ఏమిటంటే పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలు లేదండి. ఈ యొక్క ప్రత్యక్ష పన్నులో బదిలీ చేయడానికి వీలు లేదండి. ఉదాహరణకు ప్రత్యక్ష పన్నుల ఉదాహరణ ఆదాయపు పన్ను అండి. ఆదాయపు పన్ను అట్లాగే సంపద పన్ను అట్లాగే వృత్తి పన్ను మరియు కార్పొరేట్
కార్పొరేట్ పన్ను, బహుమతి పన్ను, వీటిని ప్రత్యక్ష పన్నులుగా పిలుస్తారండి. మనకి ఎకానమీలో పన్నులు అనే టాపిక్ వచ్చినప్పుడు రామకృష్ణ సార్ చాలా అద్భుతంగా చెప్తాడండి. త్వరలో ఆ వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాం, వాటిని కూడా మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టి, పన్నుల గురించి వచ్చింది కాబట్టి జిఎస్టి గురించి కూడా ఒకసారి చూద్దామండి. 2003లో క్యాల్కర్ కమిటీ వ్యాట్ సూత్రం ఆధారంగా ఏమిటండి 2003లో క్యాల్కర్ కమిటీ వ్యాట్ సూత్రం ఆధారంగా సమగ్ర వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టారండి. సమగ్ర వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగా 101వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందండి. ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ యొక్క జిఎస్టి చట్టం అమల్లోకి వచ్చిందండి. జిఎస్టి ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం అండి. అస్సాం రాష్ట్రం జిఎస్టిని తొలిసారిగా ఆమోదించిందండి. ఇది దీని యొక్క స్టాక్ అండి. డిఎస్ఏ వారికి, ఆర్పిఎఫ్ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోస్ని రూపొందిస్తున్నాం. కరెంట్ అఫైర్స్ను చదువుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ మాత్రమే పరిమితం కాకుండా జనరల్ స్టడీస్తో కూడా లింకప్ చేసుకుని చదువుకుంటే ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయడానికి అవకాశం ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఛానల్ బృందం కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ స్టడీస్ని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క వీడియోస్ని రూపొందిస్తున్నామండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి శక్తివంతమైన పేలుడు తయారు చేసిన భారత్. దీని పేరు వచ్చేసి, పేలుడు పేరు వచ్చేసి సెబెక్స్ అండి. సెబెక్స్ 2 అండి. కొత్తగా ఈ యొక్క పేలుడు పదార్థం తయారు చేయబడిందండి. భారత్ నేవీ విజయవంతంగా పరీక్షించిందండి. ఇండియన్ నేవీ విజయవంతంగా ఈ యొక్క సెబెక్స్ 2 బాంబును పరీక్షించిందండి. దీన్ని నాగపూర్కు చెందినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థ అభివృద్ధి చేసిందండి. ఆ సంస్థ పేరు ఏమిటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అభివృద్ధి చేసిందండి. ఈ పేలుడు పదార్థం పేరేమిటంటే సెబెక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. భారత్ నేవీ పరీక్షించిందండి. ఈ సంస్థ ఏమిటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ సంస్థ అండి. కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియోను కూడా పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే చెప్పబడుతుందండి. మన ఛానల్లో ఫ్యాకల్టీ కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి చేత బోధిస్తున్నామండి. కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్ఐ వారికి అలాగే ఆర్పిఎఫ్ వారికి స్టాక్ జీకే కరెంట్ అఫైర్స్ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం. మా ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.